శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ విధియ మంగళవారం డిసెంబర్ 17వ తారీఖు యథావిధిగా 3 గంటలకి సుప్రభాతం ఆరంభమవుతుంది. ధనుర్మాస ప్రయుక్తంగా 3 గంటలకి సుప్రభాతం ఆరంభమవుతుంది. 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం, 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ఆరాధన అవుతుంది. ధనుర్మాస ప్రయుక్తంగా ధూపం ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అయిన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం. ధనుర్మాస ప్రయుక్తంగా విశేషమైన సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాతుమర్ద గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత సింహవల్లి తాయారు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను మంగళాశాసనం, చుట్టుమంగళాశాసనం అయిన తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది. గోదాదేవి ఉత్సవమూర్తులు ఆండాళ్ళు బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అమ్మవారి సేవ అంటాం. ఈ నెల రోజులు జరుగుతుంది. ఇది సుమారుగా 5 గంటల ప్రాంతంలో 5:30 గంటల ప్రాంతంలో అమ్మవారి సేవ అవుతుంది. అమ్మవారి సేవ అయిన తర్వాత ఆండాళ్ళ సన్నిధిలో విశేషమైనటువంటి ఆరాధన అయిన తర్వాత నివేదనంతో సమాంతరంగా సేవాకాలం, తిరుప్పావై సేవాకాలం అయిన తర్వాత మంగళాశాసనం, చాతుమర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఆండాళ్ళ అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు ఉంటుంది. ముద్గాన్నం అంటాం. ఈ వైలారగింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేష ఆరాధన జరిపించి వైలారగింపు చేసి దానితో సమాంతరంగా సేవాకాలం, తిరుప్పావై సేవాకాలం, అలాగే తిరువాయుమంటు 9వ ఉపదేశ సేవాకాలం అయిన తర్వాత చాతుమర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదన ఉంటుంది. ఈ నెల రోజులు, ధనుర్మాసం నెల రోజులు ఉదయకాలంలోనే ధనుర్లగ్నంలోనే రాజభోగ నివేదనం జరుగుతుంది. మధ్యాహ్నం 11:30 గంటలకి జరగాల్సినటువంటి రాజభోగ నివేదనం ఉదయం ఆరాధనంతోనే జరుగుతుంది. గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళాశాసనం అనంతరం గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో కూడి కళ్యాణ మండపంలోకి వేయించేస్తారు ఆర్జిత సేవల నిమిత్తం. సుమారుగా ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7:30 గంటలకు సహస్రామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.